ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి పట్టణంలోని పద్మావతి ఆసుపత్రిలో ఘటన. కొండాపూర్ మండలానికి గార్కుర్తికి చెందిన వి శ్రీనివాస్ అనే వ్యక్తి కొంతకాలంగా గురకతో బాధపడుతున్నారు. ఆయన ఈ సమస్య పరిష్కారం కోసం సంగారెడ్డి పట్టణంలోని పద్మావతి ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు నిన్న రాత్రి ఆయనకు సర్జరీ చేశారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు. మృతుడి బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇంకా గవర్నమెంట్ ఇస్తారు సార్ వాళ్ళు. ఇప్పటికీ ఎప్పుడు వచ్చారు? నిన్న మధ్యాహ్నం చేసారు. కొద్ది దాకా మంచిగా నాయకు 2 గంటల సంది గాడు పోలేడు, ఎవరు పోలేదు సార్. మధ్యాహ్నం గాడు అయిపోయినాక కడుపు అయిపోయినప్పటికీ సాస్ ఆడలేదు, సాస్ ఆడలేదు. గుర్తు గడ కట్టింది, సాస్ ఆడలేదు. నీవేమైతావు ఆయన? అన్నాను ఏమంటారు మరి డాక్టర్లు? అదే ఇంకా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతారు? డాక్టర్ అది నాకు ఏం తెలియదు ఇంకా అంటున్నాడు సార్. నోరెత్తలే డాక్టర్, అసలు నోరెత్త. డబ్బులు ఇస్తామంటారు, తీసుకుంటారా? ₹1,00,000 ఏం చేసుకుంటా సార్ నేను? వాడికి 10 లక్షలు ఇస్తే ఇప్పుడు 10 లక్షలు ఇస్తా. 2 బిడ్డలు ఏం చేసుకుంటా సార్? అదే ₹1,00,000 ఇస్తామంటారు. ₹1,00,000 ఏం చేసుకుంటా సార్? వాళ్ళు సార్ వాళ్ళు 10 లక్షలు ఇస్తాను. అప్పుడు నా 10 లక్షలు వాడి కాదు సార్, 50 లక్షలు ఇస్తాం. ఇప్పుడు గంట సేపలో ఇస్తాం. ₹1,00,000 ఇస్తాం. 1 లక్ష ₹1,00,000 ఇస్తాము. మళ్ళీ బాడీని ఇవ్వను. మా బాడీని మాకు తెచ్చి ఇవ్వను. ఇప్పుడు ఎట్లా వచ్చిందో నడుచుకుంటా తెచ్చి ఇవ్వను మళ్ళీ బాడీని.